నమస్కారం అండి. ఈ మధ్యన నాకు తెలిసిన ఒక ఫ్రెండు ఒక ప్లాటుకి ఖాళీ ప్లాట్ ఉంది. ఆ ప్లాటులో నేను షాపు పెట్టదలుచుకున్నాను, లేదా కిరాయికి ఇవ్వదలుచుకున్నాను ఇల్లు కట్టి. అది ఒకసారి వచ్చి చూడండి అని నన్ను కోరడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి ఆ ప్లాట్ చూశానండి. అది ఉప్పల్ డిపో దగ్గరనే ఒక కాలనీలో ఉంది. అయితే ఆ ప్లాటు ఈ విధంగా చతురస్రాకారంగా చాలా బాగుందండి. దానికి వెస్ట్ రోడ్ ఉందండి. ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, సౌత్. దీనికి నార్త్ కూడా రోడ్ ఉందండి. దీనికి నార్త్ కూడా రోడ్ ఉంది. సో ఈ రెండు రోడ్లు దీనికి ఉన్నాయండి. అయితే ఇది ఉన్నట్టుగా కట్టొచ్చా లేదా దీన్ని ఏం చేయాలని నన్ను తీసుకుపోయి చూపించడం జరిగింది. నేనేమన్నానంటే, ఈ పశ్చిమ భాగాన ఎదురుగా ఒక వీధి వచ్చి దీనికి మధ్యలో తాకుతుందండి. ఈ ప్లాట్ మొత్తానికి మధ్యలో తాకుతుంది. అప్పుడు ఇది ఇలాగే కడితే తప్పవుతుంది. మీరు షాప్ పెట్టుకున్నా లేదా ఇంకెవరు మీరు అద్దెకిచ్చుకున్నా ఆ షాపు నడవదు. కొన్ని రోజుల తర్వాత షాపు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇలాగే కట్టకుండా. నేను అతనికి సలహా ఇచ్చాను. ఏమిటంటే, ఈ ప్లాటుని ఈ విధంగా డివైడ్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ మొత్తం ప్లాట్కి ఈ వీధి పోటు ఏదైతే ఇంత ముందుకు ఉందో, ఇప్పుడు అది పశ్చిమ వాయవ్య వీధి పోటుగా మారింది, వీధి చూపుగా మారింది. సో అప్పుడు ఇక్కడ షాపు పెట్టినా ఈ రెండు షాపులు బాగా నడుస్తాయండి. ఎందుకంటే దీనికి నార్త్ రోడ్ ఉంది కాబట్టి ప్లస్ పాయింట్ అవుతుంది, అలాగే పశ్చిమము. సో మీరు దీన్ని సపరేట్గా కట్టండి అని చెప్పడం జరిగింది. నేను చెప్పిన తర్వాత అతను దీనికి సపరేట్గా కట్టాడు, దీనిని సపరేట్గా కట్టిండు. అప్పుడు ఈ రెండు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పడం జరిగింది. సో పశ్చిమ వాయవ్యం వీధి చూపు ఇది ఇంతవరకేనండి. పశ్చిమ వాయవ్యం వీధి చూపు అవుతుంది. ఈ షాపులో హోల్సేల్ షాప్ పెట్టిరండి, చాలా బాగా నడుస్తుంది. ఇక్కడ కూడా ఏదో వేరే షాప్ పెట్టారు. ఈ రెండు షాపులు కూడా చాలా బాగా నడుస్తున్నాయండి. సో మనము ఎప్పుడైనా సరే పశ్చిమం ఫేసులో మధ్యలో రోడ్డు వచ్చినప్పుడు దానిని ఈ విధంగా విభజించి ఈ ప్లాట్కి పశ్చిమ వాయవ్య వీధి చూపుగా మారడం జరిగింది. దీనికి పోటీ లేకుండా అయింది. దీనికి నార్త్ రోడ్ ఉంది, వెస్ట్ రోడ్ ఉంది కాబట్టి రెండు షాప్స్ చాలా బాగా నడుస్తాయని చెప్పాను. అలాగే నడుస్తున్నాయండి. నేను వెళ్ళి మళ్ళీ తర్వాత అబ్జర్వ్ కూడా చేయడం జరిగింది. చాలా బాగా నడుస్తున్నాయి ఈ రెండు షాప్స్. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్లాట్స్ మీరు ఎవరైనా కొన్నా లేకపోతే సేమ్ ఇలాగే ఉంటే మీరు ప్లాట్ను కొనొచ్చండి. కానీ కొన్నప్పుడే మీరు ఈ పోటీ
ఫస్ట్ పోటీ ఉంటుంది కాబట్టి ఈ పోటీని వీధి చూపుగా మార్చుకొని ఇంతవరకు ఒక రిజిస్ట్రేషను, ఇది సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిదండి. సో మీరు ఎవరైనా ప్లాటు కొన్నప్పుడు, ఇలాంటి ప్లాట్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం చాలా మంచిది. సో పశ్చిమ వాయవ్యం వీధిపోటు నాయకత్వానికి, కీర్తికి, డబ్బుకి, హోదాకి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. రాజకీయ నాయకుడిగా ఎదగడానికి కూడా ఇది చాలా మంచి వీధి చూపు అవుతుందండి. పశ్చిమ వాయవ్యం వీధి చూపు ఏదైతే ఉంటుందో ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటుందండి. ఒకవేళ ఇది గుడికి కనుక తాకితే అది ఆ గుడి నిత్యం ఎప్పుడూ కలకలలాడుతుందండి. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోనిలోని లక్ష్మాంబ అమ్మవారి మఠం ఏదైతే ఉందో దానికి సేమ్ ఇలాంటి వీధి చూపు ఉందండి. కాబట్టి ఇది కలకలలాడుతుంది. మీరు కాకపోతే తెలుసుకోవచ్చు, లేకపోతే విజిట్ చేయొచ్చు ఈ దేవాలయాన్ని. సో మీకు ఎవరైనా మీరు నాతో వాస్తుపరంగా సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి. నేను ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.